నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మారుతి డైరెక్షన్లో వచ్చినటువంటి ఒక ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా రాజాసాబ్ సంక్రాంతి బరిలో నించొని జనవరి 9వ తారీఖు రిలీజ్ అయ్యి అనుకోకుండా ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడం కావచ్చు. సో అది కాక పాన్ ఇండియా స్టార్గా ఉన్నటువంటి ఒక ప్రభాస్ గారి పరువు పోయిందని చెప్పి చాలా వరకు టాక్ అయితే వినిపించింది. సో అప్పటి నుంచి కూడా ఆ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి గారు చెప్పినట్టు నిజంగా సినిమా 1% అయినా సరే మీకు సాటిస్ఫాక్షన్ కలగకపోతే మా ఇంటికి రండి అని చెప్పి కొండాపూర్ అని చెప్పి అడ్రస్ చెప్పడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పటికీ కూడా మారుతి గారి పైన ప్రభాస్ గారి ఫ్యాన్స్ భౌతిక దాడులు కాకపోయినా సరే మానసిక దాడులు అయితే చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ప్రభాస్ గారు మారుతి గారి మీద ఒక ప్రేమ చూపిస్తానికి ఒక కార్యక్రమం చేశారట. అది కూడా సఫలీకృతం కాబోతుందని. సో ఇప్పుడన్నా సరే ప్రభాస్ గారు ఫ్యాన్ నుంచి కొంత తాకిడి మారుతి గారు తగ్గుతున్న ప్రయత్నాలు అయితే ప్రభాస్ గారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి ప్రయత్నాలు, ఏంటి కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు? అంటే రాజాసాబ్ అనే సినిమా ఒక చేదు అనుభవం చెప్పాలి ప్రభాస్ కి. ఈ మధ్యకాలంలో బాగా నిరుత్సాహపరిచిన సినిమా ఏదైనా ఉందంటే ప్రభాస్ కి ఇటు రాజాసాబు, అంతకుముందు రాధేశ్యామ్. ఆ సినిమా బాగా నిరుత్సాహపరిచింది. అప్పుడు బాగా లాస్ అయ్యారు వాళ్ళు. అసలు రాజాసాబు ప్రాజెక్ట్ ఒప్పుకోవటమే తప్పు అనేది అందరూ అన్నారు. ప్రధానంగా దీంట్లో అసలు ఏ ప్రభాసం చూపించారని కూడా వచ్చింది. అసలు ఒరిజినల్ ప్రభాసం చూపలేదన్నారు. తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, మారుతి తప్పు చేశాడా, ఇవన్నీ అనవసరం. సినిమా అయిపోయింది, రిలీజ్ అయింది, డబ్బులు రాలా. ఈ రాని డబ్బులు నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి రెమ్యునరేషన్ కూడా 40% తీసుకోలేదు ప్రభాస్ అంటున్నారు. మారుతి కూడా బహుశా నేను అనుకోవడం అంతో ఎంతో బొక్కబడి ఉండొచ్చు రెమ్యునరేషన్ పరంగా కానీ ఏదైనా కానీ. మచ్చబడిపోయింది మారుతి మీద. ఇంత పెద్ద హీరో అవకాశం ఇస్తే ఒక డిజాస్టర్ ఇచ్చాడు అనే ముద్ర పడిపోయింది ముందు. దాంతో ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయిన మాట వాస్తవం. ఆయనే రమ్మంటమే తప్పు. వేదిక మీద ఉండి మా ఇల్లు అక్కడ, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అన్నట్టుగా, నా ఇంటికి రండి, నా నట్టింటికి రండి అన్నట్టుగా ఉంది. అది నోరు జారడం ఫలితం ఏంటంటే చివరికి అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఏదో స్విగ్గీలోనో వాటిలో రకరకాలుగా ఆయన పంపిస్తున్నారనేది వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో ఇది కొత్త వార్త. తన దర్శకుడికి అండగా నిలబడుతున్నాడు హీరో అని. ఎందుకంటే సాధారణంగా ఒక దర్శకుడికిను హీరోకి తేడాలు వస్తే ఆ గ్యాప్ అట్లా పెరిగిపోతూ ఉంటుంది. ఒక హిట్ రాకపోయేసరికి ఆ గ్యాప్ క్రియేట్ అయిపోయింది. పలానా ఆ పెద్ద హీరో ఇలా ఆ దర్శకుడి మీద కోపడుతున్నాడు, ఆ డైరెక్టర్ ఏలిపెట్టి కెలికాడు కాబట్టి నా సినిమాని ఫ్లాప్ చేశారు అని చెప్పి ఇట్లా అంటున్నాడు. ఇట్లా గ్యాప్ క్రియేట్ అవుద్ది. అలా కాకుండా ఇది కొంత రివర్స్ కేసు. అది గతంలో సినిమా విషయంలో పెద్ద హీరోకి ఒక దర్శకుడు అలాగే జరిగింది. ఇక్కడ మాటలేమో ఆయన వీడు ఏలిపెట్టి కెలికాడు కాబట్టి సినిమా ఆడలేదు అనే మాటలు రావడంతో ఆ హీరోకి కాలింది. కానీ అలా కాకుండా ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఇప్పుడు ప్రభాస్ గారు వ్యవహరిస్తున్నారు అనేటికి వార్తలు వస్తున్నాయండి. అయితే అది కాకుండా చూసుకుంటే ప్రభాస్కి సంబంధించి ఎటువంటి ఈగో ఫీలింగ్స్ లేవు, అలాంటి ఎప్పుడు మనసులో పెట్టుకోడు అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం అని చెప్పి అనుకోవచ్చు అంటారు. 100% అతను డార్లింగ్ అనేది అందుకనే అతనికి మొహమాటం ఎక్కువ. ఎవరు అడిగినా కాదనకుండా సినిమా చేస్తాడు. ఆ మొహమాటం వల్లే తను ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మోహన్ బాబు గారు అడిగితే కన్నప్పలో చేశారు కదా. అట్లా ఒక విధంగా చెప్పాలంటే ఆ పరిచయాలకి అతను మొదటి నుంచి ఆ పెద్ద మనసు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మారుతి విషయంలో మారుతి మరి అతనికి కెరీర్ కి ఇబ్బంది కదా. ఒక ఫ్లాప్ ఇచ్చాడని వేరే వాళ్ళ సినిమాలు ఇవ్వాలన్నా ఉంటుంది. కానీ హోంబలే సంస్థతో మాట్లాడి సలారీ తీశారు కాబట్టి మారుతితో అడ్వాన్స్ కూడా ఇప్పించారు నెక్స్ట్ సినిమాకి. ఒక పెద్ద హీరో కాకుండా ఒక మిడ్ రేంజ్ హీరోతో కూడా హీరోని కూడా ఒప్పించే బాధ్యత కూడా ఈయన భుజాలకు ఎత్తుకున్నారు అని చెప్పి అంటున్నారు. నిజంగా చేస్తే మాత్రం ప్రభాస్ మెచ్చుకుని తీరాలి. ఇంత ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడి మీద కోపం లేకుండా అసలు ముందు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం, హీరో ప్రయత్నించడం అనేది ఒక ఆరోగ్యకరమైన పరిణామం. అయితే ఈ సినిమాకి సంబంధించి రాజాసాబ్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు దాదాపు 150 రోజులు షూటింగ్ అయితే 120 రోజులు ప్రభాస్ గారు రాలేదని, లాస్ట్ వచ్చి 20-25 రోజులు మాత్రమే ఆయన షూటింగ్లో పాల్గొన్నందుకే ఇలాంటి ఫలితాలు అని చెప్పి కొంత విమర్శలు చేస్తూ వస్తుంది. దీనిలో ఎంతవరకు లాజిక్ ఉంది అంటే ఒకటండి, ఎక్కువ సినిమాలు ఒకేసారి చేయటం వల్ల కూడా కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. 2-3 సినిమాలు ఒకేసారి చేయటం వల్ల కొంత అది కూడా జరిగి ఉండొచ్చు. అంటే తప్పు ఎవరిది అనేది ఇప్పుడు అనవసరం అండి. ఈ పోస్ట్ మార్టం అనేది ఇప్పుడు అనవసరం. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది. నిర్మాతలు మరి పెద్ద నిర్మాత కాబట్టి చుట్టూ కాబట్టి నష్టం జరిగిపోయింది. కానీ దాని గురించి అనవసరం. ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్కి మారుతికి మధ్యలో ఉన్న గ్యాప్ని కూడా పోగొట్టాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతని హీరో తీసుకోవడం అనేది అతను పెద్ద మనసును సాడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తన సినిమాలో పక్క చేసుకుంటూ తన దర్శకుడు ఇబ్బంది పడకూడదని ఆలోచించడం అనేది ఆ హీరోకి ఉన్న పెద్ద మనసుని తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా హీరోకి దర్శకులకి మధ్యలో సంబంధాలు చెడిపోకూడదు, ఆరోగ్యకరంగానే ఉండాలి. హిట్ ఫ్లాపులు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. అంత మాత్రాన ఆ పరిచయాలు పోగొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. హిట్ వచ్చినప్పుడు పొంగిపోవడం, లేకపోతే ఫ్లాప్ వచ్చినప్పుడు ఏమో దూరంగా నెట్టడం అనేది జరగకూడదు ఇప్పుడు కూడా.
అది ఎవరి వల్ల అయింది, ఎందుకు అయింది అనేది అది అనవసరం కూడా. దర్శకుడి వెర్షన్ ఒక రకంగా ఉంటుంది, నిర్మాత వెర్షన్ ఇంకొక రకంగా ఉంటుంది. 10 మంది చేడితే పనికి పాడని 2 many cooks spoil the broth అనే సామెత ఉంది కదా. ఆ 10 మంది వేలు పెట్టడం వల్ల కూడా ప్రాజెక్ట్ పాడవద్ది. అంత మాత్రం దర్శకుడు టాలెంట్ లేకుండా పోతాడా? ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగింది కాబట్టి ఇవన్నీ అనవసరం. అది ఈ దర్శకుడు బాగుండాలని కోరుకోవటం, హీరో కోరుకోవటం అనేది కూడా మంచి పరిణామంగా చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి మారుతికి అండగా ప్రభాస్ గతంలో ప్రభాస్కి ఓ మంచి హిట్ ఇవ్వాల్సింది కాస్త ఫట్ అవడంతో ఇప్పుడు మారుతిపై ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభాస్ గారు రావడం అనేది పెద్ద విషయం అని చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే అండి.